అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తరుణి. ఓ మహాత్మా, ఓ మహర్షి, మితభాషి శ్రోతలకు నమస్కారం. నా శబ్ద సంచికలను వినిపించి నన్ను ప్రోత్సహిస్తున్న శ్రోతలకు కృతజ్ఞతలు. క్రొత్త సంవత్సరంలో కొత్త ఆశలు, ఆకాంక్షలు, ఆలోచనలు మనసంతా నిండిపోతాయి. ఒక్కోసారి ఈ న్యూ ఇయర్ రిజల్యూషన్స్గా దేన్ని తీసుకోవాలి, దేన్ని పక్కకు పెట్టాలి, దేన్ని మార్చుకోవాలి అనే ఒక చిన్న సందిగ్ధావస్థలో పడిపోతుంటారు చాలామంది. మరికొందరు అబ్బో నేను చాలా క్రమశిక్షణగా, చాలా పద్ధతిగా, చాలా సిస్టమేటిక్గా జీవితాన్ని నడిపించేసేసుకుంటున్నాను, నేను ఇంకా కొత్తగా నేర్చుకోవాల్సింది ఏమీ లేదు, నాకంటే ఎక్కువగా ఎవ్వరు పొడిచేవాళ్ళు లేరు అనే భావనలో మరికొంతమంది ఉంటారు. అయితే అలాంటివారు, ఇలాంటివారు కూడా ఈ ప్రసంగాన్ని విని మీకు నచ్చిన ఏ కొన్నింటినో ఎంచుకొని మీ జీవితాన్ని మరింత సాఫీగా కొత్త సంవత్సరంలో మొదలెట్టండి. ఈ నెల జనవరి 30 గాంధీజీ వర్ధంతి. 1948 జనవరి 30న వారు మనల్ని విడిచి వెళ్ళిపోయారు. అయినా ఆయన ఆచరించిన విలువలు నిత్యనూతనం, సార్వకాలికం. ఈ మాటలు ఎందుకంటున్నానంటే పూర్తిగా విన్నాక అవునంటారు మీరు. ఆయన రాజకీయ జీవితం గురించి, ప్రజా జీవితం గురించి చాలామందికి చాలా విషయాలు తెలుసు. అందువల్ల కొద్ది మందికే తెలిసిన కొన్ని విషయాలను 10 మందికి తెలియచేయడమే ఈ చిరు ప్రసంగం యొక్క పరిధి, పరమావధి కూడా. గాంధీజీ అంటే కేవలం ఒక బ్యారిస్టరు, ఒక స్వాతంత్ర పోరాట యోధుడు, మన భారతదేశానికి జాతిపిత మాత్రమేనా? కాదు, కానే కాదు. అంత పెద్ద వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని ఒక చిన్న పాత్రలోకి కుదించకండి. మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఇప్పటికీ గాంధీ గారు ఎప్పుడో పాటించారు. ఏంటవి? వినండి మరి. మొదటిది ఆరోగ్యం. అందరూ విలువైన దాన్ని బంగారంతోటి, వెండితోటి పోలుస్తారు. కానీ అసలైన విలువ మన ఆరోగ్యంలోనే ఉంటుందని ఆయన నమ్మేవారు. ఆధునిక కాలంలో ఇదెంత ముఖ్యమో మనందరికీ బాగా అర్థమైంది. నేను ఇంక వివరించి చెప్పక్కర్లేదు. నేడు ఎన్నో విపరీతాలకు మూలమైన జీవనశైలి సరైన పంథాలో ప్రయాణించాలంటే ఈ విషయాన్ని మన మనస్సుకి ఎక్కించుకోవాలి. ఆరోగ్యం మహాభాగ్యం. రెండవ అంశం ఉపవాసం. గాంధీ జీవితంలో విడదీయరాని అంశం ఉపవాసం. స్వాతంత్ర సమర కాలంలో అనేక సార్లు ఆయన నిరాహార దీక్షను పాటించారు. 17 సార్లు ఒక వ్రతంగా ఉపవాసం చేశారు. ఒకసారి అయితే 21 రోజులు కేవలం తక్కువ మోతాదులో ద్రవాలను మాత్రమే తీసుకుంటూ చేశారు. పలువురు ఆయుర్వేద నిపుణులు ఈ రోజులలో ఉపవాసం ఆరోగ్యానికి చాలా మంచిదని అప్పుడో చెప్పారనుకోండి, మనం ఇప్పుడే వింటున్నాం, అంతే తేడా. స్థూలకాయాన్ని తగ్గించుకోవడం, బీపీ నియంత్రించుకోవడం, కొవ్వు తగ్గించుకోవడం, అవన్నీ నియమబద్ధమైన ఉపవాసం వల్లనే సాధ్యమని నేడు అనేకులు భావిస్తున్నారు. గాంధీ గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన మూడవ అంశం ఆహారపు అలవాట్లు. ఆయన ఉద్దేశంలో మంచి ఆరోగ్యానికి దారి మంచి అలవాట్లు. మొదట్లో ఆయన పాల పదార్థాలకి దూరంగా ఉండేవాళ్ళు. అయితే వైద్యుని సలహా మేరకు మేకపాలను వాడడం మొదలుపెట్టి చివరి వరకు కొనసాగించారు. రోజుకు 1 లీటర్ మేకపాలు, 150 గ్రాముల చిరుధాన్యాలు, 75 గ్రాముల ఆకుకూరలు, 125 గ్రాముల కాయగూరలు, 25 గ్రాముల పచ్చికూరలు, 40 గ్రాముల నెయ్యి, 40 గ్రాముల పంచదార వాడేవారు. గమనించండి, ధాన్యం, కాయగూరలు ఇంచుమించు సమానంగా ఉన్నాయి. పంచదార కూడా చాలా తక్కువగా ఉంది. తర్వాతి అంశం ధ్యానం. మనిషి మానసిక ప్రశాంతత, శారీరక ప్రశాంతతను సాధించాలంటే ధ్యానం తప్పనిసరి అని గాంధీ సిద్ధాంతం. ఆయన రోజు ధ్యానం చేసేవాళ్ళు, చాలాసేపు ప్రార్థన చేసేవారు. ప్రార్థన ఆయన జీవితంలో విడదీయరాని అంశం. ఆయుర్వేదం కూడా మానసిక రుగ్మతలు తగ్గాలి అంటే ధ్యానం అవసరమనే చెప్తోంది. తర్వాతి అంశం నిద్ర. మనకు భలే ఇష్టమైంది కదా. గాంధీ మొదట్లో కేవలం 4 నుంచి 5 గంటలే నిద్రించేవాళ్ళు. అయితే తర్వాత పద్ధతి మార్చుకుని త్వరగా పడుకుని త్వరగా మేల్కోవడం పాటించేవాళ్ళు. సూర్యోదయానికే ముందు నిద్రలేచి ధ్యానం చేయడం వల్ల దినమంతా ఉత్సాహం తనని అంటిపెట్టుకుని ఉంటుందని వారి భావన. ఇంకొక ముఖ్యమైన అంశం నడక. గుర్తొచ్చిందా?
దండి మార్చి చేసిన బాపూజీ జీవితం నుంచి నేర్వాల్సిన గొప్ప అంశం నడక. గుండె దృఢపరచుకోవడం, కొవ్వు కరిగించుకోవడం, చురుకుదనాన్ని తెచ్చే ప్రయాణంలో నడక ఎంతగానో ఉపయోగం. 79 మంది వాలంటీర్లతో కలిసి 24 రోజుల పాటు రోజుకు 10 మైళ్ళ చొప్పున అంటే 240 మైళ్ళు అంటే 384 కిలోమీటర్లు నడిచారు. 12 మార్చి 1930 నుంచి 6 ఏప్రిల్ 1930 వరకు ఈ కార్యక్రమం జరిగింది. ఇంకొక మాట చెప్తే అవాక్ అవుతారు. అఫ్కోర్స్ నేను అయ్యాను అనుకోండి. ఆయన ప్రచార కార్యక్రమాల్లో భాగంగా 1913 నుంచి 1938 లోపల దాదాపు 79,000 కిలోమీటర్లు నడిచారట. నమ్మలేదు, మళ్ళీ చదివా నేను. 79,000 కిలోమీటర్లు ఒక వ్యక్తి నడిచారు. ఏ నిర్బంధము, ఏ కాంపిటీషను, ఏ ప్రైజ్ మనీ లేకుండా. తర్వాతి అంశం పుస్తక పఠనం. లండన్ నుంచి స్వదేశానికి తిరిగి వస్తున్న గాంధీకి ఆచార్య విలియం ఒక సలహా ఇచ్చారట. నీకు గ్రంథాల వల్ల కలిగిన జ్ఞానం కొంచెమే, నువ్వు కనీసం హిందూ దేశ చరిత్ర అయినా చదవాలి. మానవ స్వభావం తెలుసుకోవాలంటే కొన్ని పుస్తకాలైనా చదవాలి. అప్పుడు పుస్తకాల శక్తిని, ప్రభావాన్ని గ్రహించారు గాంధీజీ. అప్పటి నుంచి పుస్తక పఠనం మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆయన ప్రభావితం చేసిన రచయితలు 3: రాయ్చంద్ భాయ్, టాల్స్టాయ్, రస్కిన్. విభిన్న భాషలను కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించారు. దక్షిణాఫ్రికా జైల్లో తమిళం నేర్చుకున్నారు. ఎరవాడ జైల్లో ఉర్దూ నేర్చుకున్నారు. అయితే సరిగ్గా సాధన లేక తమిళం మర్చిపోయానని ఆయన ప్రసంగాల్లో చెప్పేవారట. ఆయన మిత్రుడు పోలక్ మంచి పుస్తకం చదవండి అని ఒక పుస్తకం ఇచ్చారు. అది రస్కిన్ బాండ్ రచించిన అన్ టు ది లాస్ట్. ఆ పుస్తకం ఆయనకు చాలా నచ్చింది. ఆయన జీవితంలో మహత్తరమైన నిర్మాణాత్మకమైన మార్పు తెచ్చిన పుస్తకం ఇదే అని చాలాసార్లు చెప్పారు. సర్వోదయం అనే పేరుతో ఆ పుస్తకాన్ని ఆయన అనువదించారు కూడా. తర్వాతది బోధన. ఇటువైపు ఎవరికి దృష్టి పోదు కదా, బోధన అంటే కూడా ఇష్టం. ఫినిక్స్ అనే ప్రాంతంలో దక్షిణాఫ్రికాలో గాంధీ ఒక ఆశ్రమం ప్రారంభించారు. అక్కడ పిల్లల కోసం స్కూల్ మొదలెట్టారు. బోధన గురించి ఆయన కొన్ని స్వంత అభిప్రాయాలు ఉండేవి. పరీక్షల విధానం ఆయనకు నచ్చేది కాదు. తన స్కూల్లో పిల్లల మెదడు, మనస్సు రెండూ ఎదిగేలా చెప్పాలని అనుకునేవారు. తరగతిలో ఒకే ప్రశ్నను అందరినీ అడిగేవారు. తక్కువ మార్కులు వచ్చిన అబ్బాయిని మెచ్చుకుని ఎక్కువ వచ్చిన అబ్బాయిని కొంచెం పక్కకు పెట్టేవారు. విచిత్రంగా అనిపించి పిల్లలు ఎందుకు ఇలాగా అని అడిగారు. ఓసారి ఆయన ఇలా కారణం కూడా చెప్పారు. ఆ అబ్బాయి ఈ అబ్బాయి కంటే తెలియగలవాడని చెప్పడం నా ఉద్దేశం కాదు. ప్రతి పిల్లవాడు ఎంత అభివృద్ధి అయ్యాడో నేను తెలుసుకోవాలి. బాగా చదివే పిల్లవాడు సాధారణమైన పిల్లవానితో పోటీ పడితే అతనికి హద్దులు లేకుండా పోతాడు. అతి గర్వంతో చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. తన సాధ్యమైనంత తెలివితో కష్టపడి బాగా చెప్తే దాన్ని అభినందిస్తే మరింత శ్రద్ధ చూపిస్తాడు కొంచెం వెనకబడి ఉన్న పిల్లవాడు. ఎప్పుడైనా సాధారణ స్థాయి ఉన్న పిల్లవాడు కష్టపడి చదివితే చాలా మెచ్చుకునేవారు. తెలివిని బట్టి మార్కులు ఇవ్వను, కానీ తరగతిలో వారిని ప్రత్యేకంగా మెచ్చుకుంటాను. ఎంకరేజ్మెంట్. ఇదే ఆయన తత్వం. నెక్స్ట్ తర్వాతి అంశం దృఢచిత్తం. ఇది మాత్రము నాకు ఇలా ఏమంటారే ఒళ్ళు జలధరించింది మొదటిసారి చదివినప్పుడు. దీని గురించి ఒక ఉదాహరణతో చెబితే బాగా బోధపడుతుందని మొత్తం సంఘటన అంతా చెప్తున్నాను. మొత్తం చదివితే మీరు ఆశ్చర్యపోతారు. ఓసారి దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 40 సంవత్సరాల పాటు ఆయనకు భగవద్గీతను బోధించిన గురువు, ఆయన రచనలకు లేఖకుడు, దక్షిణాది భాషలకు అనువాదకుడు ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన పేరు పండిట్ సుధాకర్ చతుర్వేది. ఓసారి ఆయన గాంధీ గారితో కలిసి చిన్న రైల్లో డార్జిలింగ్ వెళ్తున్నారు. అది కొండ ప్రాంతం కనుక నారో గేజ్, చిన్నగా ఉంటాయి డబ్బాలు. నారో గేజ్ రైళ్ళే అక్కడ నడుస్తాయి. రైలు పైకి వెళ్తున్నప్పుడు దారిలో ఒక దగ్గర ఏం జరిగిందో మనకు తెలీదు. ఇంజన్, బోగీలు విడిపోయాయి. ఇంజన్ స్పీడ్గా వెళ్తుంది కదా, ఇంజన్ ఆగకుండా పైకి వెళ్తోంది. అదే సమయంలో బోగీలు వేగంగా కిందికి వచ్చేస్తున్నాయి. ఒక్కసారి ఆలోచించండి. కొండ ప్రాంతం, ఇంజన్ పైవైపుకి, బోగీలు కింది వైపుకి. పైకి ఇంజన్ వెళ్తోంది అంటే దాంట్లో ఉండేటటువంటి శక్తిని బట్టి కొంత దూరం వరకు వెళ్ళి ఇదవుతుందేమో. బోగీలు కిందికి జారడం కదా, చాలా వేగంగా జారుతాయి. ఎలా ఉండిందంటే పరిస్థితి, ఏ నిమిషమైనా కొండలోంచి లోయలోకి జారిపోయేలాగా ఉన్నాయి. అందరూ అరుపులు, కేకలు, గోలగోలగా. ఆ సమయంలో గాంధీ గారు ఏదో డిక్టేట్ చేస్తున్నారంట చతుర్వేది గారికి. చతుర్వేది గారు రాసుకోండి అన్నారు.
అప్పుడు చతుర్వేది గారు, బాపు ఇక్కడ ఏమవుతుందో మీకు తెలుస్తోందా? మనం జీవితానికి మరణానికి మధ్యలో ఉన్నాము, వెళ్ళిపోతుంది మన భోగి కిందికి. మనం బ్రతకే అవకాశం, బ్రతకకపోవచ్చు కాదు, మనం అసలు బ్రతికే అవకాశమే లేదు అన్నారంట. గాంధీ అప్పుడు ఏమన్నారో తెలుసా? ఒకవేళ మనం బ్రతికామంటే ఈ సమయం అంతా వృధా చేసినట్టే కదా. చనిపోతే బెంగలేదు, కానీ బ్రతికితే ఈ టైం అంతా వృధా అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఆలస్యం చేయకుండా నేను చెప్పింది రాయండి అన్నారు. చూడు బాబు, జీవితంలో ప్రతి క్షణము విలువైందే అని కూడా అన్నారు. అయితే ఆ ప్రమాదంలోంచి వారు ఎలా బయటపడ్డారో మనకు తెలీదు. కానీ పరిస్థితులు బాగున్నప్పుడు అందరూ ఎన్నో కబుర్లు చెప్తారు. వ్యతిరేక పరిస్థితులలో వ్యక్తమయ్యేదే వ్యక్తిత్వం. అలాంటి వారే మహాత్ములు. తర్వాతి పాయింట్, మహానుభావులతో పరిచయాలు. ఇప్పుడంటే మనకు సెల్ ఫోన్లు వచ్చాయి, నిమిషాలలో ఇంటర్నెట్లు, వాట్సాప్లు, సెకండ్లలో ప్రపంచమంతా పాకిపోతాయి వార్తలు. కానీ ఒకప్పుడు ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి క్షేమ సమాచారాలు కానీ ఏదైనా సరే తెలియాలి అంటే ఉత్తరాలే. ఉత్తరాల ద్వారా ఆయన ఎందరో మహనీయులతో పరిచయాలను పెంచుకొని స్నేహాన్ని కొనసాగించేవారు. లియో టాల్స్టాయ్, అడాల్ఫ్ హిట్లర్, ఐన్స్టీన్ వంటి వాళ్ళు కూడా ఆ జాబితాలో ఉన్నారట. ఉత్తరాల్లో నిత్య జీవితంలో వారు ఎదుర్కొనే ఇబ్బందులు, ఒకరినొకరు సాధించిన విజయాలకు ప్రశంసించుకోవడాలు అవన్నీ ఉండేవి. తరచుగా దేశీయ అంతర్జాతీయ ప్రాధాన్యమైన అంశాలను గురించి చర్చించుకునేవారు. ఒక ఉత్తరంలో గాంధీజీ హిట్లర్ చేస్తున్న పనుల పట్ల అసంతృప్తిని కూడా వెల్లడించారట. తర్వాతి అంశం సమయపాలన, పంక్చువాలిటీ. ఆఫ్కోర్స్ మనకు అదే పెద్దగా నచ్చదనుకోండి, కానీ తప్పదు కదా. అది మన జీవితానికి నడిపించే వెలుగు లాంటిది. సత్యాహింసలతో సమానంగా గాంధీ జీవితంలో ప్రధాన పాత్ర పోషించిన వస్తువు ఆయన గడియారం. అదే ఆయన ద మోస్ట్ పంక్చువల్ మ్యాన్ ఇన్ ఇండియాగా నిలిపింది. అదే సమయపాలన. గాంధీ నిద్రలేవగానే, అంటే తెల్లవారుజాము 4 గంటలకు అందుకునే మొదటి వస్తువు అదే. రాత్రి పడుకునే ముందు చివరగా చూసేది దాన్నే. ఏ కార్యక్రమానికి ఆలస్యం చేయడం ఆయనకి ఇష్టం ఉండదు. అందువల్ల తరచుగా దాన్ని చూసుకుంటూ ఉండేవారు. గాంధీ గారి గడియారం ఖరీదు $1. కానీ ఆయనకున్న అతి కొద్ది సొంత వస్తువుల్లో అదొకటి. అది ఇప్పుడు ఢిల్లీ నేషనల్ గాంధీ మ్యూజియంలో భద్రపరిచారు. ఆ సమయపాలన వల్లనే ప్రతిరోజు ఎన్నో ఉత్తరాలకు బదులిచ్చేవారు. వందలాది కార్యకర్తలతో ముచ్చటించేవారు, వేలాది అభిమానులను కలిసేవారు. ఆయన ఏమంటారంటే, వీఆర్ ట్రస్టీస్ ఆఫ్ అవర్ టైమ్. అంతేకాదు, యు మే నాట్ వెస్ట్ ఎ గ్రెయిన్ ఆఫ్ రైస్ ఆర్ ఎ స్క్రాప్ ఆఫ్ పేపర్ అండ్ సిమిలర్లీ ఎ మినిట్ ఆఫ్ యువర్ టైమ్. ఆయన ఎంత ఖచ్చితంగా పాటించేవారంటే, 1 నిమిషం ఆలస్యమైన క్షమార్పణ కోరేవారు. జనవరి 30, 1948 నాటి సాయంత్రం ప్రార్థనకు గాంధీజీ ఆలస్యంగా వెళ్ళారు. ఎంత అనుకున్నారు? నవ్వుకుంటారు తెలిస్తే. ప్రజలలో మత విద్వేషాలు కూడదని చెప్పడానికి, ప్రసంగించడానికి బయలుదేరారు. అసలు 1 నిమిషం ఆలస్యమైతే కూడా నాకు చాలా ఇబ్బంది కలుగుతుంది అనే మాటతో ప్రసంగాన్ని ప్రారంభించారు. 5 గంటలకు అక్కడ ఉండవలసినటువంటి గాంధీజీ 5 గంటల 2 నిమిషాలకు అక్కడ ఉన్నారు. 5 గంటల 12 నిమిషాలకు ఆయన మన మధ్య లేరు, వెళ్ళిపోయారు అనంత లోకాలకి. ఇవండి గాంధీజీ జీవితంలోని కొన్ని ఆయన పాటించినటువంటి, ఏదో పేరు కోసమో ప్రఖ్యాతి కోసమో గొప్ప కోసమో నలుగురికి చెప్పుకోవాలనో కాదు, ఆయన జీవితాన్ని తరచి చూసి ఆయనతో కూడా ప్రయాణం చాలా కాలం చేసిన వాళ్ళు రాసిన పుస్తకాల్లోంచి సేకరించిన అంశాలు. పొరపాట్లు తడబాట్ల నుంచి తనను తాను తీర్చిదిద్దుకుని ఉన్నతంగా ఎదిగిన ఓ మహర్షి గాంధీ. తనలోని కార్యదక్షత కేవలం భౌతిక శక్తికి చెందింది కాదని ఆయన అభిప్రాయం. అది తాను చివరిదాకా విశ్వసించిన ఉపవాసం, బ్రహ్మచర్యం, సత్యవ్రతాచరణల వల్ల కలిగిన మానసిక దృఢత్వమని వినయంగా తన కథలో చాలాసార్లు చెప్పారు. సిరి సంపదలున్న కుటుంబంలో పుట్టిన సామాన్యుడిగా జీవితం గడిపారు. క్రమశిక్షణ, సమయస్ఫూర్తి, పట్టుదల, నిరంతర కృషి, అహింసా మార్గం పట్ల ప్రగాఢ నమ్మకం చెప్పడం కాదు, పాటించి చూపించారు. విశ్వమంతా వ్యాపించిన ఓ మహాత్ముని వ్యక్తిత్వాన్ని బిందువులో సింధువుగా, సింధువులో బిందువుగా చూపించే ప్రయత్నం. ఇవండి గాంధీ గారు పాటించిన విలువల రేఖామాత్ర పరిచయం.
ఇంకా చాలా ఉన్నాయి, కొన్నింటినే ఎంచుకున్నాను. ఈ కాలానికి, ఇప్పటి యువతకి, ఇప్పటి స్వభావాలకి పనికొచ్చేవిగా అన్నీ పనికొస్తాయి, ఒప్పుకుంటాను. కొన్ని అంశాలను ఎంచుకున్నాను. మరి ఇందులో నుంచి కొన్నైనా మనం పాటించాలి అనేటటువంటి నిశ్చయం చేసుకుంటారని, దాన్ని కొనసాగించేలాగా దృఢచిత్తంతో నడుచుకుంటారని ఆశిస్తూ మరో మంచి అంశంతో మళ్ళీ కలిసే వరకు సెలవా మరి. మీ మితభాషి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.